హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక ముఖ్యమైన రాజకీయ చర్చ గురించి మీకు చెప్పబోతున్నాను. అదే తల్లికి వందనం స్కీమ్పై మండలిలో జరిగిన డిస్కషన్. అసలు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తల్లికి వందనం పథకం లక్ష్యం పేద కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలకు, తల్లులకు ఆర్థిక సహాయం అందించడం. ఇది విద్యార్థుల చదువుకు ఒక బలమైన సపోర్టుగా ఉండాలని ఉద్దేశం. కానీ తాజా మండలిలో వైసీపీ సభ్యులు ఈ పథకం అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలు: నిజంగా డబ్బులు అందరికీ సమయానికి చేరుతున్నాయా? లబ్ధిదారుల లిస్టులో ఎవరైనా వదిలిపెట్టబోతున్నారా? టెక్నికల్ సమస్యలు, డిలేలు కారణంగా తల్లులు ఇబ్బంది పడుతున్నారా? ప్రభుత్వమే ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా? ఎందుకు ఇది ముఖ్యం? ఫ్రెండ్స్, విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు. పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఇలాంటి ఆర్థిక సాయం చదువును కొనసాగించడానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ అమలులో లోపాలు ఉంటే లబ్ధిదారులు ఎదురు చూసే ఆశలు తీరం. అందుకే మండలిలో ఈ ప్రశ్న ఇప్పుడు పెద్ద డిబేట్ అయింది. లబ్ధిదారులకి డబ్బులు సమయానికి రాకపోతే పిల్లల చదువులు ఆగిపోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజల్లో నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది. మరోవైపు స్కీమ్ సరిగ్గా అమలు అయితే అది పేద కుటుంబాలకు ఒక బలమైన అండగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ తల్లికి వందనం లాంటి స్కీములు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, పేద పిల్లల భవిష్యత్తుకి పెట్టుబడి. ప్రభుత్వం దీన్ని మరింత పారదర్శకంగా, వేగంగా అమలు చేయాలి అనే డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. మీరేమంటారు? ఈ స్కీమ్ సరైన విధంగా అమలవుతుందా, లేక మరింత కఠినమైన మానిటరింగ్ అవసరమా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైప్లేన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.